మదన్పల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది. అది కూడా 7 ఏళ్ల బాలిక మృతదేహం అనేది కూడా ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో దొరకడం నిజంగా అందరినీ కలిచివేసేలా చేస్తుంది. అసలు ఏం జరిగింది? దీని గురించి మనం మాట్లాడుకుందాం. మరి నిన్న ఈవినింగ్ 4:30 ఆ టైంలో కూడా ఆ అమ్మాయి ఆడుకుంటూ మరి మిస్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి మదనపల్లి కాట్లాటపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోపీనాథ్ గారి కుమార్తె ఆయన రిషిక ప్రియ మరి అలా మిస్సింగ్ కంప్లెయింట్ అనేది కూడా పోస్ట్ చేశారు. కాకపోతే ఆ తర్వాత పోలీసులు కూడా దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో మిస్సింగ్ కంప్లెయింట్స్ ఎక్కువ అవ్వడంతో ఇమ్మీడియేట్‌గా పోలీసులు కూడా రెస్పాండ్ అయిపోయి దానికి సంబంధించి యాక్షన్ అనేది కూడా మొదలుపెట్టారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఇలా అన్నీ చెక్ చేసిన తర్వాత అయినా కానీ రిషిక ప్రియ మరి ఆచూకీ అనేది కూడా ఎక్కడా లభ్యం కాలేదు. కానీ అంటే పోలీసులు విచారణ అనేది కూడా కొనసాగించడం మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరి మీదైతే మరి మీకు అనుమానం ఉంది అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా మరి ప్రశ్నించడంతో మరి ఎవరైతే ఉన్నారో కులవర్ధన్ అని చెప్పేసి అదే వీధిలో మరి నివాసం ఉంటున్న కులవర్ధన్ మరి అతని మీద కూడా అనుమానం అనేది వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేసిన తర్వాత అతని ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ డ్రమ్లో మరి ఆ చిన్నారి మృతదేహం అనేది కూడా కనిపించడం అనేది చూసేటప్పటికి అందరినీ కలిచివేసింది. అసలు దీని వెనకలున్న అసలైన కారణం ఏంటి? అసలు కులవర్ధన్ చేశాడా? మరి అతన్నైతే ప్రెజెంట్ అనుమానితుడిగా మరి పోలీసులు అదుపులో తనని తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే కులవర్ధన్ మీద వస్తూ ఉన్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో మరి ఈ విషయాన్ని ఇంకా బలాన్ని చేకూర్చేలా ఉంది. అది కూడా ఒకసారి మనం చూసుకుంటే కులవర్ధన్ అదే వీధిలో ఉండడం కానీ మరి అటు చుట్టుపక్కల ఉన్న అంటే ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని టీజింగ్ చేయడం కానీ సో ఇలాంటివి చేసిన సందర్భాలు మరి ప్రీవియస్గా ఉండడం ఇవన్నీ కూడా మరి దీని విషయంగా కానీ మరి తన వైపే అన్ని చేతులు కూడా వెళ్తున్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే కులవర్ధన్ ఇంట్లో ఉన్న మరి ఆ ప్లాస్టిక్ డ్రమ్లో రిషిక ప్రియ దొరకడం అనేదే అందరినీ మరి దీనికి బలాన్ని చేకూర్చేలా ఉంది. అసలు దీని వెనకలు ఉన్న కారణాలు ఏంటి అనే చెప్పి మరి అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళందరూ కూడా విచారణ అనేది కూడా చేపట్టారు. నిందితుడుగానా అనుమానితుడుగానా మరి అయితే కులవర్ధన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అసలు దీని వెనకలు ఉన్న కారణం ఏంది, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, మరి సంబంధం లేదు అని చెప్పేసి ఒకవేళ అన్నాడు అంటే ఎందుకు నీ ఇంట్లో రిషిక ప్రియ ఉంది, మరి రిషిక ప్రియ మరి దొరికిన పరిస్థితులు అనేది కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు పోలీసులు కూడా మరి రిషిక ప్రియ మృతదేహాన్ని కూడా ఇంకా రికవర్ చేసుకొని దానికి సంబంధించిన కారణాలు అనేది కూడా బయటికి తీసుకోలేదు. అండ్ దాని తర్వాత కూడా అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి మరి ఒకవేళ అమ్మాయి మీద ఏమైనా కానీ అఘాయిత్యం ఏమైనా చేశారా, మరి అఘాయిత్యం చేస్తే అసలు దీని వెనకల ఉన్న కారణం ఏంటి, ఎవరెవరు దీని వెనకల మరి ఉన్నారు, మరి కులవర్ధన్ ఒకడేనా, మరి దీని వెనకలు ఉన్న మోటో ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతే పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు అనేది కూడా బయటికి మరి తెలియజేస్తారు. కాకపోతే ఈ లోపల ఒక్కసారి గమనిస్తే మరి నిన్న సాయంత్రం 4:30 గంటలకు మరి చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్న రిషిక ప్రియ కనపడకపోవడం చూసేటప్పటికి ఆ తల్లిదండ్రులు కూడా మరి చిన్నపిల్లలు కనిపించకపోతే ఖచ్చితంగా కన్నీరు మున్నీరు అవుతారు. మరి హుటాహుటిన వెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది కూడా లాంచ్ చేశారు. చేసిన తర్వాత మరి ఆ చుట్టుపక్కల కూడా చూశారు, అన్నీ చేశారు. కానీ ఈ రిషిక ప్రియ అసలు మరి రీసెంట్ టైమ్స్లో కూడా చిన్నారి ఆడుకుంటున్న సందర్భంలో కూడా మరి కులవర్ధన్ చూశాడు, మరి చూసుకుంటూ వెళ్ళడం కానీ మాట్లాడడం కానీ అనేది కూడా చుట్టుపక్కల చెప్తున్నారు. కానీ మదన్పల్లి అక్కడున్న పరిస్థితి అనేది కూడా చూసుకుంటే జాతీయ రహదారులు కూడా మరి ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు నార్మల్ ప్రజలు కూడా రోడ్లెక్కి అసలు ఇమ్మీడియట్గా అనుమానితుడిగా ఉన్న కులవర్ధన్ని మాకు అప్పగించండి, ఇన్స్టెంట్ జస్టిస్ అనేది మీరు ఇవ్వడం కాదు మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ కోపాన్ని కూడా వెళ్ళగక్కుతూ ఉన్నారు. మరి ఆ తల్లి అయితే నిజంగా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంది. అసలు ఇప్పుడు తన చిన్నారి ఎంతో ఇన్ని సంవత్సరాల నుంచి లాలించి పాలించి పెంచిన ఆ చిన్నారి ఇలాంటి పొజిషన్లో చూడడం ఆ తల్లిదండ్రులకు మాత్రం అసలు చేత కావడం లేదు. మరి బేసికల్గా మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేనేత కార్మికులుగా మరి అయితే చేసుకుంటూ మరి ముందుకు వెళుతూ ఉన్న వాళ్ళు మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఎక్కువగా వచ్చి అసలు ఇలా జరిగింది అన్న తర్వాత మాత్రం వాళ్ళ బాధను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కడుపు కూడా తరుక్కుపోతుంది. మెయిన్గా సో ఆ చుట్టుపక్కల
మరి జాతీయ రహదారిని కూడా మొత్తం వాళ్ళైతే స్తంభింపజేసి అక్కడ జరుగుతూ ఉన్న సందర్భాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. దీన్ని నచ్చజెప్పే ప్రయత్నం కోసం కూడా పోలీసులు మెయిన్‌గా సో, వాళ్ళకి నచ్చజెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు పోలీసులను రిటర్న్‌గా అడుగుతూ ఉంది మాత్రం ఎవరైతే అనుమానితుడు మరియు నిందితుడుగా భావిస్తూ ఉన్న ఈ కులవర్ధన్ ఉన్నారో, మరి ఆ కులవర్ధన్‌ని మాకప్పజెప్తే మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ పోలీసులు కూడా చెప్తున్నది ఏంటంటే, చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవద్దు. మరి నిందితుడికి కఠినమైన శిక్ష అనేది కూడా పడుతుంది. పడేలా మేము చేస్తాము అని చెప్పేసి అక్కడున్న డీఎస్పీ గారు కానీ, సీఏ గారు కానీ వాళ్ళందరూ కూడా మరి భరోసా ఇస్తూ ఉన్నా కానీ అక్కడున్న ఆందోళన మాత్రం తగ్గడం లేదు. సో మెయిన్‌గా ఇటు నుంచి కాట్లటపల్లి, మదనపల్లిలో ఉన్న కాట్లటపల్లిలోనే కాకుండా మరి ఇది అంటే ఈ వార్త మరి మదనపల్లిలో కూడా వ్యాపించి అక్కడ కూడా ఏందంటే ఆందోళన అనేది కూడా మొదలు కావడం అనేది కూడా చూస్తూ ఉన్నాము. ఏంటంటే చిన్నారుల మీదనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. దానికి తగ్గ మరి శిక్ష నిందితుడికి పడాలి అని చెప్పేసి వాళ్ళు రావడము, మరి వాళ్ళు అలా చేయడం అనేది కూడా చూస్తున్నాము. కాకపోతే దీన్ని ఒకసారి గమనించుకుంటూ పోతే అసలు ఆ చిన్నారిని మెయిన్‌గా ఆ డ్రమ్ములో దొరికిన తర్వాత సో పోలీసులు వాళ్ళు తీసుకుంటున్న తర్వాత యాక్షన్ ఎలా ఉంటుంది? అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే మరి మెయిన్‌గా సో దీనికి సంబంధించిన ప్రైమరీ డీటెయిల్స్ అనేది కూడా మీడియాకు తెలియజేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లో చిన్నారుల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అనేది కూడా పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. అసలు తల్లిదండ్రులు చిన్నారి పిల్లలను ఇంటి బయట కాదు అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో మరి చిన్నారి రిషికప్రియ ఒక ఘటన అనేది కూడా అందరినీ కలిచివేస్తూ ఉంది. నిందితుడిని మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అయినా కానీ ఇతన్ని శిక్షించాలి, ఇమ్మీడియట్గా శిక్ష పడేలా చెయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కాకపోతే ఒకవేళ అందరినీ కూడా మెయిన్‌గా అందరి వేళ్ళు కూడా కులవర్ధన్ వైపు అంటే అతని ఇంట్లోనే చిన్నారి ప్లాస్టిక్ డ్రమ్ములో దొరకడం అనేది కూడా చూస్తూ ఉంటే నిందితుడు తనే అని కూడా స్పష్టంగా అర్థమవుతుందని కూడా అంటూ ఉన్నారు. కాకపోతే ఇంకా లోతైన దర్యాప్తు కావాలి. సో దీని వెనకాల ఉన్న కారణాలేంటి, ఒకవేళ కులవర్ధన్‌కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా గొడవలు ఉన్నాయా, పాత కక్షలు ఏదైనా ఉన్నాయా, ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం అనేది కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఈ చిన్నారిని మనమైతే ఎలాగో తీసుకురాలేము. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే చూస్తున్నారో మరి చిన్నారుల తల్లిదండ్రులు కానీ ఖచ్చితంగా మన పిల్లల విషయంలో మాత్రము నిర్లక్ష్యం అనేది కూడా మరి వ్యవహరించకూడదు. ఖచ్చితంగా వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా మనము ఒక కంట వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. స్కూల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళని కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు మరి ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే కూడా ఆవిడ బాధ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఏంటిది అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతగానో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఆందోళనలో పాల్గొనాలని చెప్పేసి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడంతోనే ఇది పెద్దగా టర్న్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్న మరి ప్రతినిధులు కానీ ఎవరు వచ్చి సో అంటే అక్కడ ఉన్న వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం అనేది అయితే ఏం చేయలేదు. ఇంకా దీనికి సంబంధించినది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యాక్షన్ ఏదైతే ఉందో ఇంకా పెద్దగా అవ్వకముందే సో దీనికి సంబంధించిన విచారణ కంప్లీట్ చేయాలని చెప్పి పై అధికారుల నుంచి కూడా మరి అయితే పోలీసుల వారికి కూడా ఖచ్చితంగా ఆదేశాలు అనేది కూడా అందుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏదన్నా వచ్చాయి అంటే మాత్రం ఖచ్చితంగా మేము మీకు తెలియజేయడానికి కూడా ముందుంటాం. కాకపోతే మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మరి వాళ్ళకు తల్లిదండ్రులకు కూడా జాగ్రత్తలు మీరు కూడా చెప్పాలని కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.